ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. 4 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుఫాను చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది. దీనికి సంబంధించి మన ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో గత వారం రోజులుగా కూడా ఈ తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు నేపథ్యం కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నారు. ముందు అంచనా ప్రకారం ఇది కాకినాడ ఉప్పాడ తీరంలో ఇది తీరాన్ని తాకొచ్చని అనుకున్నప్పుడు యంత్రాంగం మొత్తం సమావేశమైంది. కలెక్టర్ గారి నేతృత్వంలో అనేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఉప్పాడ, కోనపేట ఈ ఏరియాలో అన్నింటిలో కూడా శిబిరాలు ఏర్పాటు చేసి వాటందరూ కూడా చేసి 3 రోజుల పాటు షెల్టర్ ఇవ్వడం కూడా జరిగింది. కాకపోతే మన అదృష్టవశాత్తు మనం కాకుండా కొంచెం పైకి వెళ్ళి తీరాన్ని తాకింది. అయినప్పటికీ కూడా ఇక్కడ పంట నష్టం, ఇతరత ఈ రకమైన ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఏలేరు గత 4-5 రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తుంది. కాకపోతే ఈ ఏలేరు ప్రాజెక్టు నిమిత్తం కూడా యంత్రాంగం చాలా ముందు నుంచి కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. వారం రోజుల క్రితమే 24 hours మానిటరింగ్ చేసే విధంగా ఏఈలు, డిఈలతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉన్న లిమిట్స్ అన్ని మెయింటైన్ చేస్తూ యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా కూడా ఆ ప్రాజెక్ట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా రైతాంగానికి నష్టం జరగకుండా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 21.5 TMCs నీరుందని చెప్తున్నారు. కాకపోతే ఉన్న క్వశ్చన్ మెయింటైన్ చేస్తూ వచ్చిన నీటిని యథాతథంగా వదులుతున్నారు. ఇప్పటికే నిన్నటి కంటే ఈ రోజు ఆల్మోస్ట్ 2-3 అడుగులు నీరు తగ్గింది. నా ఉద్దేశంలో అదే కాకుండా మళ్ళీ ఇంకొక తుఫాను హెచ్చరిక కూడా ఉంది. 4వ తారీఖున మరొక వాయుగుండం ఏర్పడి ఈ రీత్యా కూడా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం ఉంది. అదే కాకుండా ఇప్పటి వరకు జరిగిన పంట నష్టం ఎన్యూమరేషన్ జరుగుతుంది. 4000 ఎకరాల పైబడి పిఠాపురం నియోజకవర్గంలో ఈ నీటి మునిగిని కావచ్చు, పడిపోయిన తీరుతో నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి తీరం జరిగిన కూడా నమోదు జరుగుతుంది. ఉద్యానవనాలు కానీ ఏ రకమైన నష్టం ఉన్నా కూడా అన్ని కూడా కరెక్ట్గా అంచనా చేయమని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించున్నారు. యంత్రాంగం తదనుగుణంగా చేస్తుంది. ఎవ్వరు కూడా అందరం చేయాల్సిన పని లేదు. ఎవరికైతే నష్టం జరిగిందో వారందరినీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ ఈవేళ కూడా కొనసాగుతుంది. ఎవరు కూడా ఆందోళన చేయదు. ఎవరైతే నమోదు కాని వల్ల తప్పకుండా లోకల్ లీడర్స్ కానీ లేకపోతే మా దృష్టికి కానీ తీసుకురండి. వాటిని కూడా నమోదు చేసి రైతాంగం ఎవరో కూడా నష్టపోకుండా కూడా ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల పక్షపాతం ఉన్న ప్రభుత్వం. తప్పకుండా వారికి జరిగిన ఈ నష్టాన్ని నివారించడానికి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టితో దీన్ని చేయమని చెప్పారు. ఆ రకంగానే యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రతి ఒక్క ఎకరానికి జరిగిన డ్యామేజ్ కి వారికి ఉపశమనం కలుగుద్ది, కాంపన్సేషన్ అవుతుంది. హలో ఆ బ్రిడ్జి ఎత్తుకు పారింది అన్నటి వరకు. బస్సు ఎలా చూడు బస్సు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలేరు వరద ఉధృతిని పరిశీలించడానికి మా గౌరవ శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు చూడడానికి వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితి ముందుగానే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ ని ముందుగానే మన కంట్రోల్లోకి తీసుకుని ముందుగానే కొంచెం ఒక 2 TMCలు ఖాళీ చేయడం వల్ల ఈ రోజు ఎంతో ప్రమాదాన్ని తప్పించుకోగలిగాం.
ఇది అంతా ఈ అధికారులు అడ్మినిస్ట్రేషన్ వల్ల సాధ్యమైందని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఇక్కడ రాత్రం పగల్లో అనే తేడా లేకుండా నాయకులు అందరూ అధికారులు అందరూ కూడా పనిచేసుకుని వచ్చారు. ఈ ఇంత ప్రమాదాన్ని తప్పించడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారి సూచనలు సలహాలే అని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఉన్న గొట్లను ఇవన్నీ ఈ వరద తగ్గగానే ఇమీడియట్లీగా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు కలెక్టర్ గారి ఫండ్ లో కూడా కొంచెం పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి తగ్గగానే ఒక నెల రోజుల్లోనే చేసే విధానం చేస్తామని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకున్నాం. ఎంత పెట్టారండి ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా ఎస్టిమేషన్ చేస్తున్నారండి, ఇంకా ఏది చేయలేదు. మన జేఈ గారు డిఈ గారు అంతా ఎస్టిమేషన్ తయారు చేస్తున్నారు. కలెక్టర్ గారికి మన ఇన్ఛార్జ్ గారి ద్వారా మన అధినేత పవన్ కళ్యాణ్ గారి ద్వారా పైకి పంపిస్తారండి. దాన్ని బట్టి మేము త్వరగానే కష్టపడి తిరిగి తెప్పించుకుని చేసేలాగా పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో ఎన్ని గంటలు పడినట్టు గుర్తించారు?